ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలకి వేళైంది. వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం ఈ నెల 30న రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తామని, 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే రేవంత్ ప్రభుత్వం గతంలో రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు కూడా ఇవ్వాలంటోంది బీజేపీ. తెలంగాణలో వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న వేళ రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. వానాకాలం పంటలకు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరాలో పెద్ద ఎత్తున రైతుల సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించింది. రైతుల సమ్మేళనం సందర్భంగా అదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా మదిరలో భారీ ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే వేదిక నుంచి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే రేవంత్ ప్రభుత్వం గతంలో రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు ఇవ్వాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం కొత్తగా రైతు భరోసా పథకం అమలు చేయడం లేదని, బహిరంగ సభలు పెట్టి అనవసరపు ఖర్చులు చేయకుండా ఆ డబ్బు రైతులకు ఇవ్వాలన్నారు మహేశ్వర్ రెడ్డి. కొత్తగా నిర్ణయం తీసుకునేదే ఉంది. అనేక సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి మరి రైతు భరోసా, గతంలో రైతు బంధు, ఈరోజు రైతు భరోసాగా మార్చి మీరు ఇవ్వాల్సిన ముందు ఎరియర్స్ ఇవ్వండి. 2-3 సీజన్లు ఎగ్గొట్టిన వాటి పైసలు ఇవ్వండి. లాస్ట్ టైం కూడా మీరు ఇస్తామని ఎకరానికో 2 ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మీరు బహిరంగ సభలకు పెట్టే ఖర్చు రైతులకు ఇచ్చినా రైతులు బాగుపడతారు. రైతు భరోసా కింద రైతులకు ప్రభుత్వం ఏటా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పెట్టుబడి సాయాన్ని 2 పంటల కాలాలకు విడగొట్టి ప్రతి సీజన్ కు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సచివాలయంలో మంత్రులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. సన్నధాన్యానికి సంబంధించి 7 రకాల సన్నాలకు బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న డిమాండ్, ప్రజల వినియోగం, అధిక దిగుబడి వంటి అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు వెల్లడించారు. దీని ప్రకారం పీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 ఈ 7 రకాల సన్నాలకు బోనస్ వర్తిస్తుంది. ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. మరోవైపు 23వ పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధులను కేంద్రం ఈ నెల 20న విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో ఒక్కో రైతు ఖాతాలో 2,000 రూపాయల చొప్పున నగదు జమ కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 రోజుల తేడాతో రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం కోసం నగదు జమ చేయనుండడం రైతాంగానికి ఊరట కలిగించనుంది.